మయుడు అద్భుతమైన సభా మండపాన్ని నిర్మించి ధర్మరాజుకి ఇచ్చాడని సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ తెలిపారు. టీ నగర్ హిందూ సమాజంలో ఋషిపీఠం ఆధ్వర్యంలో మహాభారత ప్రవచ యజ్ఞం దిగ్విజయంగా జరుగుతుంది. 60 రోజుల సంపూర్ణ మహాభారత ప్రవచన యజ్ఞంలో భాగంగా 16వ రోజు సామవేదం షణ్ముఖ శర్మ పలు విషయాలను కళ్లకు కట్టినట్లుగా వివరించారు. కాండవ వన దహనంలో ప్రాణభిక్ష పొందినందుకు కృష్ణార్జునులకు యముడు కృతజ్ఞతలు చెప్తాడన్నారు. ఎన్నో అద్భుత నిర్మాణాలు చేసిన తాను మీకు ఏదైనా నిర్మాణం చేసి కృతజ్ఞత చాటుకుంటానని పేర్కొంటాడు. అయితే ఇంతవరకు మనుష్యలోకంగా లేని సభా మండపాన్ని ధర్మరాజుకి నిర్మించి ఇవ్వాలని కృష్ణ పరమాత్మ సూచిస్తాడు. ఆ భవనంలో మానవ లోకంతో పాటు దేవలోకంలో ఉండే నిర్మాణాలకు ధీటుగా నిర్మించాలని చెప్తాడు. దాంతో బిందు సరస్సులో దాచిపెట్టిన మణిభాండాగారం నుంచి సామగ్రి, రత్నాలు, అలాగే అద్భుతమైన గద, దేతదత్తం అనే శంఖం మయుడు తీసుకొచ్చి ఇస్తాడు. గద భీముడికి, శంఖం అర్జునుడికి ఇచ్చాడు. తెచ్చిన సామాగ్రి, రత్నాలు ఉపయోగించి అద్భుతమైన మండపాన్ని యముడు నిర్మించి ధర్మరాజుకి ఇచ్చాడని వివరించారు. ఎదురుగా ఉన్నటువంటి వారు సాక్షాత్ నరనారాయణులు. వారిని ముల్లోకాల్లో ఏ ఒక్కరూ జయించలేరు. పైగా వాళ్ళు పురాతనులైనటువంటి ఋషిసత్తములు, పురాణవు ఋషిసత్తమవు. అటువంటి అటువంటి వారికి దేవతలందరూ కూడా పూజ్యులు. దేవతలందరి చేత వాళ్ళు పూజ్యులు, వారు ఉభయులు కూడా. ఇది తెలుసుకోవాలి మీరు. కనుక ఇక్కడి నుంచి వెళ్ళడం ఉచితమైనది. కాండవవన దహనం వెనక ఒక దైవ సంకల్పం ఉన్నది అని తెలుసుకో అనేటువంటి మాట వినగానే అది నిజమేనని గుర్తించినటువంటి ఇంద్రుడు ఇంకా తన యొక్క ప్రతాపాన్ని కానీ దేవతల యొక్క పరాక్రమాలను కానీ చూపించడం మానివేసి వెళ్ళిపోయారు వెనక్కి. ఈ లోపల ఆ కాండవ వన దహనానికి అగ్నిదేవుడు విజృంభిస్తూ ఉన్నాడు. ఏ జంతువులు అవి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాయో వాటిని కూడా పట్టుకుంటూ ఉన్నాడు, పారిపోవడానికి వీలు లేకుండా. దానికి తోడు కృష్ణార్జునుల సహకారం ఉంది. ఇలా ఉంటూ ఉండగా అంతవరకు అక్కడ ప్రధానంగా తక్షకుడు ఇంట్లో ఉన్నాడు మయుడు. ఈ మయుడు అసుర శిల్పాచారుడు. దేవతలకు విశ్వకర్మ ఎలాగో అసురుడికి మయుడు అలాగా. శాస్త్ర ప్రకారం ఒక విశ్వకర్మ తేజమే 2 రూపాలుగా ఉన్నదని కూడా చెప్తారు. అది కొన్ని చోట్ల ఈయన విశ్వకర్మ శబ్దం వాడడం కూడా జరుగుతూ ఉన్నది. తథాసురం మయన్నామ తక్షకస్య నివేశనాత్ విప్రద్రవంతం సహసా దదర్శ మధుసూదన. ఆ నెమ్మదిగా దీన్ని తప్పించుకోవడానికి గాను తక్షకుని యొక్క ఇంటి నుంచి వెళుతూ ఉండడాన్ని చూసి కృష్ణ పరమాత్మ చక్రాన్ని పట్టుకున్నాడు. ఇచ్చిన మాట ప్రకారంగా ఇతన్ని కూడా అగ్నిలో కలపాలని. అగ్నిభట్టారు కూడా తన జ్వాలలతో పాటు మన మయుడి వైపు వెళ్ళబోతున్నాడు. ఆ మయుడు వెంటనే అర్జునుడి వద్దకు వెళ్ళి శరణు అని అర్జునుడి వద్ద శరణాగతుడయ్యాడు. అభిధావార్జునేత్యేవం మయ త్రాహీతి చాబ్రవీత్. నన్ను రక్షించును మయుడు అతని దగ్గర శరణు వేయడగానే వెంటనే శరణాగత రక్షణ ధర్మం కలిగినటువంటి అర్జునుడు మా భైరితి ధనంజయ, భయపడకు నాయనా అని ప్రాణదానం చేశాడు. ఎప్పుడైతే ఈయన అభయం ఇచ్చాడో వెంటనే అగ్నిభట్టారకుడు దగ్ధం చేయడం మానివేశాడు. కృష్ణ పరమాత్మ కూడా చక్ర ప్రయోగం చేయలేదు. మయుడు రక్షింపబడ్డాడు. ఇలా రక్షింపబడ్డ వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. ఇలా రక్షింపబడ్డ వాళ్ళలో ప్రధానంగా ఒకడు అశ్వసేనుడు, నిన్ననే చెప్పుకున్నాం, తక్షకుడు యొక్క సంతానమతడు. రెండవది మయుడు. ఒక 4 చిన్న పక్షులు, శాంగ పక్షులు రక్షింపబడ్డాడు. అంత అరణ్యం దగ్ధమైపోతుంటే ఒక పక్షి పిల్లలు, అవి కూడా పక్షులు కూడా కావు, పక్షి పిల్లలు, అవి రక్షింపబడ్డాయి అని చెప్పగానే జనమేజయుడు వైశంపాయనుడితో అడుగుతున్నాడు, పక్షి పిల్లలు రక్షింపబడ్డాయా? ఇవి ఆశ్చర్యంగా ఉంది, తెలుసుకోవాలనుంది అంటే నిజంగా తెలుసుకోవలసిన కథేనా ఆయన అంటున్నాడు.